లేదా మాకు 150, 170 అని నాయకుడే మాట్లాడతాడు. యువతలో వచ్చేసిన అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు కూడా బెట్టింగ్‌లు పాల్పడుతున్నారుగా. సరే సరే చెప్పుకోరండి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు ఏదైనా మాట్లాడుకోమనండి. ఎవరికైనా ఇబ్బంది ఎదటోని అనకుండా వాళ్ళ పార్టీ గురించి ఎన్నాను 150 కాదు 200 చెప్పుకోమనండి, 200 కాదు 300 చెప్పుకోమనండి, లేదా 40 ఏళ్ళు ఉంటామని చెప్పుకోవాలి. వాళ్ళకి సిగ్గేమో శరమే ఉన్నాళ్ళు. అంటే 30 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి చెప్పారు కదా, సిగ్గులేని వాళ్ళు. వాళ్ళ ఎమ్మెల్యేలు మరి బెట్టింగ్ ఎలా పాల్పడుతున్నారు? ఈ అపోజిషన్ గెలుస్తుందని బెట్టింగ్ పాల్పడుతున్నారు. వాళ్ళ మీద నమ్మకం లేదు వాళ్ళ పార్టీ. నమ్మకం లేదు, మరి నమ్మకం లేకనే ఓటింగ్ సరళ తెలీదా వీళ్ళు రాజకీయ నాయకులా? ఎరా అమర్రాబాబు నీకు తెలుసంటారు ఓటింగ్ సరళ తెలీదా నీకు? నువ్వు రాజకీయ వాడు బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి గారా, నీకు తెలియదు అంటారు మంత్రిగా బొత్సగా. నీ పెళ్ళం గెలిచిద్దా? నువ్వు గెలుస్తావురా? మీలో ఎప్పుడైనా సరే అరే మీరు రైతుని రాజధాని రైతుల్ని కించపరిచే ఎవడైనా సరే మీరు రండి, కాగితాలు రాసుకున్నా రండి. మీ పార్టీ గెలిస్తే నేను గొంతుకాయ కోసుకొని చచ్చిపోతా, లేకపోతే నా మీరు రండి. కృష్ణా బ్యారేజ్ మీద మీరు దత్తారా? కాగితాలు రాసుకున్నారండి. ఎవడైనా సరే మీరు అసభ్యంగా మాట్లాడే ఎవడైనా సరే సభ్యతగా మాట్లాడేవాడిని అంటలా నేను. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేస్తారా? బుగ్గిపాలు చేశారా నాకు మొత్తం. ఒక్కటన్నా స్థాయికి మించి చేశారా మీరు? అమ్మఒడి, బొమ్మఒడి, మీ పాడివడి, మీ పచ్చిబద్దల ఒడి ఎవడరా మీరు ఇచ్చేదే? అన్నీ చూసాం, మీరు అన్నీ చూసి ఏం చూశారు మీరు? మీ పాడ ఏటో నీళ్ళు లేవు, బోరుల్లో నీళ్ళు లేవు. ఇట్లాంటి దశ ఎప్పుడు పట్టలేదురా ఈ రాష్ట్రానికి. ఎప్పుడైనా సరే దండం పెట్టారు, కానీ దండం పెట్టి గ్లాస్ నీళ్ళు ఇచ్చారు. ఇలా గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్రంలో లేవురా. మీ మూలానా? మీ వైసీపీ మూలానే. అరే రాంబాబు గారు నీ మూలానేరా. నువ్వేగా ఇరిగేషన్ మంత్రి, నువ్వేగారా? ఏమండి మంచినీళ్ళు ఏమన్నాయిరా? నీ సత్యపల్లిలో మంచినీళ్ళు ఉన్నాయంటరా? నేను వేసుకోరగోలో పరమ దరిద్రులారు ఎందుకు మాట్లాడతారా మీరు అనవసరమైన మాటలు? వాళ్ళని వెళ్ళే ముంగల ఒకళ్ళు మాట్లాడబోయే ముంగల మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, అసలు మన కుటుంబం ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటి అని ఆలోచించుకొని మాట్లాడాలరా. ఎవరిని మాట్లాడినా పరమ దరిద్రులారా. దరిద్ర మాటలు మాట్లాడతారంటారు మీరు. రాంబాబు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో. చంద్రబాబు నాయుడు అనమాకు నువ్వు. నేను ఆ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిజాలు మాట్లాడా. నేను నీలాగా అబద్ధాలు, చచ్చు మాటలు, పుచ్చు మాటలు మాట్లాడాలా నేను మీరు ఎవడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకు జరిగింది అలా ఎలక్షన్ సజావుగా? 4 సార్లు ఎమ్మెల్యే చేసిన ఎదవలే పోయి ఈవీఎంలు పగలగొడతాడు. ఎందుకు జరిగింది? ఒక ఈది రవిడిలాగా, ఒక బజార్ రవిడిలాగా పరమ దరిద్రులు అయితే. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ఎందుకు పగలగొట్టాడు? ఎన్ని రోజులు ఎప్పుడు పగలగొడితే ఎప్పుడు బయటకు వచ్చింది అది? ఈ 10 రోజులు ఏం చేశారు? గాడులు కాస్తున్నారా? ఎన్నికల కమిషనర్లు ఏం చేస్తున్నారు? అక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవడు కోడే తొత్తులయ్యి కింద స్థాయిన ఉద్యోగస్తులు మొత్తాన్ని వణికిస్తారా మీరు? జవహర్ రెడ్డిగా సావరా బాబు, సావు, లేదా నేనని ఇస్తా డబ్బులు రా. నీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తే నేను ఇస్తారా? ఇంటరైందా సావరా? నేను అనే మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే మా రాష్ట్రం బాధ కాబట్టి, మా రాష్ట్ర సిఎస్ బాబు ఈ రకంగా మాట్లాడుతున్నానని తట్టుకోలేకపోతున్నా నేను. మా రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయింది పక్క రాష్ట్రాల వాళ్ళకని. సిగ్గుందరా మాకు సిగ్గుంది. నీకు సిగ్గు లేదు. నీ సిగ్గు శరం శివుని ఎత్తు లేదురా. ఎవడైనా సరే పనికి మా మొత్తం చంద్రబాబు అంటాం, లోకేష్ అంటాం, మీ పాడ్ అంటాం, మీ పచ్చిబద్దలు అంటాం, మీకు చెప్పులు వేసుకోవడం రాదు. ఎందుకు మాట్లాడతారా మీరు? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సక్రంగా మాట్లాడుతూ నేర్చుకోండి. జై అమరావతి, జై జై అమరావతి.